నమస్తే వెల్కమ్ టు సాక్షి బిజినెస్. నేను షాహిదా. డబ్బులు ఎవరికి ఊరికే రావు అనే డైలాగ్ ఎంత ఫేమస్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇది చెప్పింది ఎవరో కూడా చాలా మందికి తెలిసే ఉంటుంది. లలిత జ్యువెలరీ అధినేత కిరణ్ కుమార్. ఈయనే చైర్మన్ అండ్ ఎండీగా ఉన్నారు. ఇప్పుడు ఇదంతా ఎందుకు అనుకుంటున్నారా? చెన్నై ప్రధాన కేంద్రంగా జ్యువెలరీ కార్యకలాపాలు సాగిస్తున్న ఈ లలిత జ్యువెలరీ మార్ట్ ఐపీఓకు రాబోతుంది. ఎప్పటి నుంచో ఊహాగానాలున్నా ఇప్పుడు డేట్, ప్రైజ్ ఫిక్స్ చేసేసింది. ఈ మెయిన్ బోర్డు పబ్లిక్ ఇష్యూ సబ్స్క్రిప్షన్ ఆగస్టు 17న ప్రారంభం కాబోతుంది. ఆగస్టు 19 లాస్ట్ డేట్. ఇది బిఎస్ఈ, ఎన్ఎస్ఈ రెండిట్లో లిస్ట్ అవ్వనుంది. ఈ ఐపీఓ కోసం ప్రైజ్ బ్రాండ్ను కూడా ప్రకటించింది. ఇష్యూ ప్రైస్ బ్రాండ్ 190 నుంచి 201 రూపాయలుగా ఖరారు చేసింది. ఈ ఐపీఓ ఆఫర్ ఫర్ సేల్ కింద ప్రమోటర్లు షేర్లు విక్రయించనుండగా ఇదే సమయంలో కొత్త షేర్లను కూడా జారీ చేయనున్నారు. షేర్ల ఫ్రెష్ ఇష్యూ ద్వారా 1200 కోట్లు, ప్రమోటర్ కిరణ్ కుమార్ ఓఎఫ్ఎస్ ద్వారా షేర్లను విక్రయించి మరో 500 కోట్లు, ఇలా మొత్తం 1700 కోట్ల నిధుల్ని సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. పబ్లిక్ ఇష్యూకు ముందు ఒక రోజు యాంకర్ బుక్ బిడ్డింగ్ ఆగస్టు 14న అందుబాటులో ఉంటుంది. దేశీయ, అంతర్జాతీయ, సంస్థాగత మదుపరులు ఇక్కడ షేర్ల కోసం బిడ్స్ దాఖలు చేసుకోవచ్చు. ఆగస్టు 17 నుంచి 19 మధ్య సబ్స్క్రిప్షన్ జరిగితే 20న షేర్ల అలాట్మెంట్ ఉండనుంది. మార్కెట్లోకి ఆగస్టు 24న గ్రాండ్ ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇక లలిత జ్యువెలరీ మార్ట్ 6 కోట్ల వరకు విలువైన షేర్లను ఉద్యోగుల కోసం కేటాయించింది. ఇది ఫైనల్ ఇష్యూ ప్రైస్ పై 10% వరకు డిస్కౌంట్ ధరలో ఆఫర్ చేస్తుంది. ఇక పెట్టుబడి విషయానికి వస్తే ఒక్కో లాట్ కింద 74 షేర్లను కేటాయించారు. ఇక్కడ షేరు అప్పర్ ప్రైస్ బ్రాండ్ 201 దగ్గర చూస్తే కనీస పెట్టుబడి 14,874గా ఉంది. ఈ పబ్లిక్ ఇష్యూకు బుక్ రన్నింగ్ లీడ్ మేనేజర్లుగా ఆనంద్ రాఠీ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ ఎంక్వైరర్స్ వ్యవహరిస్తున్నారు. ఎంయుఎఫ్జి రిజిస్ట్రార్గా ఉంది. ఈ కంపెనీ విషయానికి వస్తే 1985లో చెన్నై టీ నగర్లో ఫస్ట్ స్టోర్ ప్రారంభించింది. తర్వాత ఇతర దక్షిణాది రాష్ట్రాలకు విస్తరించగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, పుదుచ్చేరి, కర్ణాటకలో కలిపి దాదాపు 63 షోరూమ్స్ ఉన్నాయి. విజయవాడలోని లలిత జ్యువెలరీ షోరూమ్ భారతదేశంలోని అతిపెద్ద జ్యువెలరీ స్టోర్లలో ఒకటిగా గుర్తింపు పొందింది. ఇది బంగారం, వెండి, డైమండ్ జ్యువెలరీని విక్రయిస్తుంది. టైర్ 2, 3 సిటీల్లోనే మొత్తం 45 స్టోర్లున్నాయి. కంపెనీ మొత్తం ఆదాయంలో వీటి వాటానే 60% పైగా ఉంది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.